దేశ ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని పెంచిన ఎరువుల ధరలను తక్షణం తగ్గించాలని కోరుతూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యకురాలు వైఎస్ విజయమ్మ లేఖ రాశారు. గడిచిన 2 ఏళ్లలో వరి కనీస మద్దతు ధర 25% పెరిగితే ఎరువుల ధరలు దాదాపు 300% వరకు పెరిగాయని లేఖలో విజయమ్మ వివరించారు. విజయమ్మ లేఖకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ నాయుడు తెలుసుకుందాం. చంద్రకాంత్, చెప్పండి, అసలు వైఎస్ విజయమ్మ లేఖ సారాంశం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రధానికి 2 పేజీలు లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా భారతదేశంలో వ్యవసాయ రంగానికి ఉన్న ప్రాధాన్యత, ఇక్కడ ఉన్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నిటినీ కూడా స్పష్టంగా వివరించడం జరిగింది. మొత్తం అంటే 2010లో యూరియా గానీ డిఏపీ గానీ ధరలన్నీ ఎలా ఉన్నాయి, ప్రస్తుతం 2012లో ఈ ధరలు ఎంత మేరకు పెరిగాయి అనేది ఒక చార్ట్ రూపంలో వివరిస్తూ ఈ లేఖను పేర్కొనడం జరిగింది. పూర్తిగా భారతదేశంలో 60% మంది ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయ రంగం ఇంత తీవ్ర సంక్షోభంలో ఉంది కాబట్టి దీనిపై ప్రధాని తక్షణమే జోక్యం చేసుకుని పెంచిన ఎరువుల ధరలు తక్షణమే తగ్గించాలని చెప్పి ప్రధానిని విజ్ఞప్తి చేయడం జరిగింది. మొత్తం అంటే దాదాపు 300% ఎరువుల ధర పెరగడం అనేది కనీ విని ఎరగని రీతిలో ఉంది. సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి ఆమె లేఖలో కోరడం జరిగింది. అంటే ఇమ్మీడియట్ గా వ్యవసాయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు ప్రధాని జోక్యం చేసుకుని దీంట్లో ఇచ్చేయాలని చెప్పారు. అంటే వైఎస్ హయాంలో ఏ విధంగా వ్యవసాయ రంగం రాష్ట్రంలో కానీ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఉందనేది కూడా ఇందులో వివరించడం జరిగింది. పూర్తిగా రైతు వ్యవసాయాన్ని ఇప్పుడు అంటే ఒకప్పుడు పండగగా భావించే రైతు ఇప్పుడు దాన్ని దండగగా భావించే పరిస్థితి వచ్చింది. పూర్తిగా రైతులకి ఒక భారంగా మారింది వ్యవసాయ రంగం, వ్యవసాయం అనేది కూడా ఈ లేఖలో వివరించారు. రైట్, థ్యాంక్ యూ చంద్రకాంత్ వివరాలు ఇచ్చినందుకు.